నమస్కారం. ఎస్బీ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నేడు అన్ని పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గందరగోళంగా నెలకొంది. ఇక్కడ నుంచి ఆ వార్డులో పోయినా ఆ వార్డు నుంచి ఇక్కడ వచ్చేసినాయి. అది ఎట్లా చేస్తారు? అది ఎక్కడికి జరిగిన కోసం మాకు చెప్పండి, చూస్తారా? మాకు ఉన్నటువంటి టౌన్ ప్లాన్ సిబ్బంది మీకు ఇప్పుడు బౌండరీస్ చేంజ్ చేయడానికి అథారిటీ ఉందా? మీకు మీరు అంటున్నారు చేసేది బౌండరీస్ అంటే ఆల్రెడీ ఇదివరకు మున్సిపాలిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడే ఉంది బౌండరీస్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఓట్లు ఎన్ని ఉన్నాయో 35 అదే మొత్తం ఎలక్షన్ పోతుంది. దయచేసి ఆ బౌండరీస్ లో ఏదో ముందు ఉండే అదే ఇంక్లూడ్ చేసి దానికి మీరు ప్రొసీడ్ కాండి. అందులో ఇప్పటివరకు ఎన్ని చేసింది? ఇప్పటి ఓటర్ లిస్ట్ కూడా ఫోటోలతో సహా ఇచ్చిందంటే మాకు అసలు క్లారిటీ ఉంటుంది చాలా. ఇప్పుడు పార్టీ కూడా మనకు ఏ ఒక్క ఓటర్ లిస్ట్ పెట్టలేదు. ఇప్పటిదేమో కానీ పేర్లతో పెడితే ఎట్లా ఐడెంటిఫై అవుతుంది సార్? ఈ ప్రభాకర్ ఎవరు ఆ ప్రభాకర్ ఎవరు అనేది 2019 లిస్ట్ పెట్టి ఫోటోలతో సహా పెట్టి ఇప్పుడు కొత్త మీరు 2026 ఓట్లతో ఫోటోలతో ఇచ్చిందంటే అది ఈజీ క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ఓటర్ ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని డబల్ చేసేస్తారు. లాస్ట్ టైం ఒక దగ్గర 1700 ఉంటే 3300 చిల్లర వచ్చింది సార్. ఇది ఎట్లా పెరిగింది సార్? ఇది ఇప్పుడు ఆసిఫ్ గారు అన్నట్టు మనకు ఒక బౌండరీ ఉంటే ఆ బౌండరీ లోపల లిమిట్లో ఉంటే మంచిగా ఉంటుంది. ఆ బౌండరీ దాటి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి దీని మీద క్లారిటీ ఆల్ అప్లై నో రిప్లై అన్నట్టు ఉంది సార్. ఆల్ అప్లై నో రిప్లై అందరూ వెజిటేరియన్సే పోయేడిపోయింది అన్నట్టున్నది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు బాధపడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు, బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారు, సిపిఎం వాళ్ళు బాధపడుతున్నారు, అందరు బాధపడుతున్నారు. ఓట్లు ఎక్కడికి వచ్చినాయి మరి న్యాయం ఒక్క వాటిలో దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీరు మీకు పైకి పంపిస్తాం అంటే మాత్రం అది కుదరదు సార్. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేసే దిశగా ఉంటేనే మనం మాట్లాడతాం సార్. లేకుంటే ఈ మీటింగ్ అవసరం లేదు, ఏమవసరం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్నటువంటిది ఇంతకుముందు ఒకసారి చర్చించినాము. మనకు 30-31 నాడు ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో మాకు చెప్పింది ఏమని మీకు ఒక సైట్ నుండి ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారము వార్డు వైజ్గా ఏ వార్డుకు ఎన్ని అనేది మీరు ఒకటి మ్యాపింగ్ ఏమని చెప్పారు. దాని ప్రకారం మేము చేసినాము. ఇక్కడ మనకి ఏంటంటే ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైట్ నుండి వచ్చినటువంటి ఓటర్ లిస్ట్. ఇది మనము ఇక్కడ మన మున్సిపల్ నుండి కాదు, లేకుంటే రెవెన్యూ నుండి రాలేదు, మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేది. ఇది కూడా మనకి ఏంటంటే మీరు ఎట్లా దీన్ని మ్యాపింగ్ చేసిందంటే మనకు ఉన్నటువంటి 36 వార్డులో ఏ వార్డుకు ఎన్ని ఉన్నాయనేది ఆ ఇంటి నెంబర్తో సహా మనం ఏంటంటే ఆ ఇంటి నెంబర్ బేస్ చేసుకొని మనకి డివైడ్ చేయడం జరిగింది. ఒక వార్డు నుండి మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వార్డు నుండి ఇంకో వాళ్ళకి ఏమైనా ఓట్లు జంప్ అయితే ఆ దాంట్లో మిస్ అయినవి ఉంటే దాని మీద ఫిర్యాదు స్వీకరించడానికి మనకి ఎల్పిసి పెట్టాము. అదేవిధంగా వార్డు మీద వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కదా. వార్డులో ఒక వార్డు ఏంటంటే 1400 వరకు ఉండొచ్చు, ఒక వార్డు పెద్ద ఉన్నప్పుడు 2800 వరకు ఉండొచ్చు. సార్ మీ కాన్సెప్ట్ ఏంటంటే పిఎస్ వైజ్గా ఒక పిఎస్కు 800 ఓట్లు మాత్రమే ఉంటాయి. ఒక పిఎస్కు 800 ఓట్లు మాత్రమే ఉంటాయి. దాని ప్రకారం పిఎస్ మేము ఏర్పాటు చేస్తాము. ఒక వార్డులో ఫర్ ఎగ్జాంపుల్ 2400 ఓట్లు ఉన్నాయనుకోండి, 2400 ఓట్లకు 3 పిఎస్లు ఏర్పాటు చేస్తాము. అది 2000 ఉంటే 3 అదే కదా సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఒకటి సార్ మాకు ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటంటే 1650 ఉన్నా కూడా 825, 825 చేయొచ్చు. 850 వరకు మాకు చెప్పారు.
ఈ ఒక ఉద్దేశం అదే, ఇప్పుడు మీకు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి ఇవ్వండి. మేము తక్షణం ఏంటంటే మాకు ఉన్నటువంటి సిబ్బందితో వెరిఫై చేసి మీకు 10th నాడు తుది జాబితా డిస్ప్లే చేస్తాం. గౌరవ విజయలక్ష్మి పండిత్, నేను జిల్లా సెక్రటరీ. ఇక్కడ వచ్చేసిన వివిధ పార్టీల నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఎలక్షన్స్ అంటే ఒక మీరు అనుకున్నట్ల లేకపోతే డిసైడ్ చేసినట్ల ఒక రోజు సమస్య కాదు సార్. ఇది వాళ్ళందరికీ కూడా నాయకులకు ఎలక్షన్ల కాంటెస్ట్ చేసినప్పటి నుండి కౌన్సిలర్లుగా గెలిచి మళ్ళీ చైర్మన్లు అయ్యే వాళ్ళకి వాళ్ళ నెత్తి నొప్పులు ఉంటాయి. లేకపోతే ఎలక్షన్లో కూడా పోటీ పడాలంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇప్పుడు నామ్స్ ఎట్లు ఉన్నాయి, డిలిమిటేషన్ ఏ విధంగా అయింది, ఇదంతా కూడా అసంబద్ధంగా అయిందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ముందటి నుండి కూడా ఈ వాళ్ళ విభజన కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే అసలు వాళ్ళ కొంతమందికి డివైడ్ అయిన వాళ్ళకు వీళ్ళు రీచ్ అయ్యే పరిస్థితి లేదు. అధికారులైనా లేకపోతే ఇంకా ఎవరైనా కూడా. కాకపోతే వాళ్ళు అంటే అనామకులుగా బతికిపోతున్నారు. కొన్ని వార్డులకైతే అసలు దిక్కులేని పరిస్థితి అయింది. అవన్నీ కూడా కరెక్ట్ కావాలంటే ప్రొసీజర్ అంతా కరెక్ట్ కావాలి. ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఎక్సెస్ వచ్చేసినాయో అసలు ఇది విచిత్రంగా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి వార్డులలో వచ్చి చెక్ చేస్తుండ్రి, వాళ్ళు ఉన్నారా లేదా, ఎక్కడో లేనా కాదా వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా బతకడానికి పోతే వేరే చోట్లలో ఓట్లు లేకుండా ఇంకెక్కడైనా ఉంటే కూడా ఇక్కడనే వచ్చి ఓటేస్తారా, వాళ్ళు ఇక్కడో లేనా కాదా అనేది ఉంటుంది. ఇప్పుడు అదేం లేదు. ఇంకోటి కామన్ మ్యాన్ ఎవరైనా పాపం చదువుకున్న వాళ్ళ పిల్లలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే వాళ్ళకు ఓటర్ లిస్టు వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ప్రచారమే లేదు. కొంతమంది నింపేస్తున్నారు వాళ్ళకు ముందే డిసైడ్ అయిన వాళ్ళ ఓటర్లు తెచ్చి నింపేస్తున్నారు. ఇది కాదు, ఇది పద్ధతి కాదు. దీనికి అధికారులు కూడా సహకరించరాదు. ఇది తప్పు అనేది అన్ని పార్టీలు చెప్తున్నాయి. సరే ఎవరైనా చేసినా కూడా అందరు చెప్తున్నారు. ఎక్కడెక్కడ నుండి వచ్చి 2 చోట్ల 3 చోట్ల ఊర్లలో నుండి అక్కడ ఎలక్షన్లు అయిన తర్వాత వచ్చి మున్సిపాలిటీలో నమోదు చేసుకుంటున్నారు. అంటే ఎవరి రాజకీయ స్వార్థం వాళ్ళకు ఉంటే దానికి అధికారులు మాత్రం వివక్ష లేకుండా అందరికీ నార్మల్గా ఓటు హక్కు అనేది ఒకరికి ఒక చోట ఓటు హక్కు అనేది ఉండాలి. మీరు ఎక్కడైనా ఉండాలి. అటువంటిది అది ఎందుకు ఇన్కరెక్ట్ అవుతున్నది? ఈ ఓటర్లు అంతా ఎక్కడి నుండి వచ్చిండ్రు, కొత్తగా పుట్టుకొని వచ్చిండ్రా, పోనీ వాళ్ళు యువతన కొత్తగా నమోదు చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ నామ్స్ లేవా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఏది మీకు ఎటువంటి రూల్స్ లేకుండా చేసామని చెప్పి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్స్ వస్తే ఈరోజు పిలిచి మాట్లాడి ఇదంతా కాదు సార్. ఈ ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఏదైనా కూడా వ్యవస్థ అనేది ఆషామాషి కాదు కదా. ప్రజల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఇది. ఇంకోటి అధికారులు శోభరాణి గారు చెప్పినట్టు కంప్యూటర్ ముందర కూర్చొని చేస్తే కాదు. వాస్తవం గల్లీలలో వచ్చి వీళ్ళు ఏ ఇంటిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, బతికున్న వాళ్ళు ఎంతమంది, బతకనిక పోయిన వాళ్ళు ఎంతమంది అనేది మనం ఖచ్చితంగా ఉండాలి సార్. దాంట్లో మేము ఏదో దీనికోసం అంటలేదు, లేకపోతే తప్పులు పట్టాలి. ఏ పార్టీ ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా కూడా స్వార్థ ప్రయోజనాలు ఉండొద్దు. ఎందుకంటే ఇది ప్రజల జీవితం, దీన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు రేపు ఒక ఎన్ని ఓట్లతోటి సార్ ఎన్ని ఓట్లతోటి గెలుపు ఓటములు ఉంటాయి. అటు అందరూ విషయంతో పాటించండి. ఇంకోటి సార్, వాస్తవానికి ఏంటంటే సార్ మాట్లాడగలి ప్లీజ్.
కొంచెం ప్లీజ్ సైలెంట్, నిశ్శబ్దం ఉండండి, నిశ్శబ్దం ఉండండి సార్, దయచేసి నిశ్శబ్దం ఉండండి సార్, దయచేసి నిశ్శబ్దం ఉండండి సార్, దయచేసి నిశ్శబ్దం ఉండండి. ఒక మాట వినండి. మీది ఏ పార్టీ? మీది పార్టీ ఏఐఎంఐఎం. ఎంఏ ఎంఏ అది అది ఉంది కదా ఒకటి. ఓకే పేరుందా? ఉంది. ఓకే కాదండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా సార్, నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక మాట వినండి. మాట్లాడింది కదా సార్, ఇంతకుముందు కూడా మాట్లాడిన ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు ఒకే పార్టీ వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటే టైం వేస్ట్ అవుతుంది కదా సార్. సార్ పార్టీ నుండి ఒక్కరు మాట్లాడండి, సమస్య చెప్పండి సార్. ఒక మాట సార్, 10 మంది కాదు, 36 వాళ్ళ సమస్య ఉన్నది కాబట్టి 36 మంది కూడా ఏ సబ్జెక్ట్ మాట్లాడతారో ఆ సబ్జెక్టు మాట్లాడే వాళ్ళే. మీరు ఒకటే పార్టీకి వెళ్ళి ఇద్దరు చెప్తున్నప్పుడు దాన్ని వినే బాధ్యత మీ పైన ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ కూడా వాళ్ళ వార్డు గురించి చెప్పుకుంటాడు. నువ్వు ఒకటే లీడర్లు అంటే నువ్వు పార్టీ ఫ్లోర్ లీడర్లు లేక పార్టీ ప్రెసిడెంట్ అని పిలుచుకునేట్లుండే. అందరిని ఎందుకు పిలిచిండు? 36 వార్డుల సమస్య ఉన్నప్పుడు 36 వార్డులకు మాట్లాడాలి. నువ్వు ఒక్కటి మళ్ళీ 9 మందికి పర్మిషన్ ఇస్తా అంటే అది కాదు. ఇప్పుడు ఫస్ట్ వార్డులో సమస్య ఉంటుంది, వాళ్ళ ప్రెసిడెంటే మాట్లాడతాడు. సమస్య అనేది మరి వార్డు మాజీ కౌన్సిలర్ చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ చెప్పుకుంటేనే సార్, దయచేసి అఖిల పార్టీ సమావేశం ఇది సార్, దయచేసి వినండి. మీరు ఒక సమస్య ఏంటంటే మాజీ కౌన్సిలర్లు అందరికీ లెటర్ ఇచ్చారు ఉండే మీరు ఇచ్చిన తర్వాత అదర్స్ కూడా ఓడిపోయిన కౌన్సిలర్లు కూడా వస్తారు. వచ్చినప్పుడు అది వై డోమినేట్ అయినా అది వై కౌన్సిలర్లను పిలవకుండా నువ్వు కానీ మీటింగ్ పెడితే అందరు మాట్లాడతారు. దాంతో పాటు మీరు కౌన్సిలర్ అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఓడిపోయిన వాళ్ళ సమస్యలు ఎంచి మాజీలైన సమస్యలు ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళ సమస్య తెలియజేసుకుంటారు. మీ సమక్షంలో మీ ప్రెషర్ ఆఫీసర్ కానీ, మీ మున్సిపల్ కమిషనర్ కానీ, మీ సిబ్బంది కానీ, మన డీలిమిటేషన్ 18లో జరిగినప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేసిండ్రు? 19 ఎలక్షన్లో ఫాలో అయినప్పుడు ప్రతి మాజీ కౌన్సిలర్కు ఆ వార్డుల గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఈ పలానా నంబర్ ఇంటి నుండి పలానా ఇంటి వరకు మా వార్డు ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎవరిని కన్ఫర్మేషన్ లేకుండా ఓటర్ లిస్ట్ మీరు ఎంఆర్ఓ ద్వారా తోలించారు. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ వార్డుల్లో పెట్టడం వలన ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలుగుతున్నది. ఆ ఇబ్బందిలో మీకు కూడా ఇబ్బంది కలుగుతున్నది ప్రతి ఒక్కరు మాట్లాడడం వల్ల. మీరు ఎందుకంటే మీరు ఓటర్ లిస్టు మీరు కట్టనప్పుడు ఫైనల్ స్టేజ్ ఉన్నప్పుడు ప్రతి పార్టీలని పిలుచుకొని 8 పార్టీలా 5 పార్టీలా మీరు నిర్ణయించి వాళ్ళని పిలుచుకొని వాళ్ళు చూపించేది ఉండే మీ ఓటర్ లిస్టు. మీరు బహిర్గతంగా మున్సిపాల్లో మీరు ఈ వార్డుల లిస్టు ఉన్నదని మీరు తెలపడం వల్ల దానికి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలుగుతున్నది. మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు? మీ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది సక్రమంగా ప్రతి అభ్యర్థి కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు 3 రోజుల సంది మీకు చెప్పడం జరుగుతుంది. ఆఫీస్కి వచ్చి మీరు ఫోన్ లేపలేదు 2 సార్లు నేను వచ్చిపోతే మీరు మీ కమిషనర్ గారు మీటింగ్ పెట్టినాడు. ఈ మీరు అందరూ వార్డులో ప్రతి వార్డులో ఇతర వార్డులో వచ్చినాయి కాబట్టి ఇది ఒకసారి చూపిండి.
सुने वो काम से छोड़ देना ఉంటే మాత్రం ఇక్కడ మేము రావడం బెస్ట్, మీరు ఇక్కడ కూర్చోవడం బెస్ట్, మనం మీ పని మీరు చేయడం కూడా అర్థం కాదు. కాకపోతే మా సమస్యకు పరిష్కారం చేస్తారంటేనే మనం మాట్లాడాలి. ఇప్పుడు మన ఆర్డీ గారు చెప్పినట్టు లేదో 800 ఓట్లు పెరిగినాయి సార్, అంతగా నెల పెరిగినాయో దానికి సమాధానం మీరు చెప్తారా, ఎలక్షన్ కమిషన్ చెప్తారా? ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితులు లేదండి. ఏ రకంగా ఇప్పుడు మీరేమంటారంటే మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది మేము ఇచ్చేసామంటున్నారు. దానికి ముఖ్య కారణం నేను అనుకుంటున్నాము, మీరు పిఎస్ వైజ్గా చేసాను సార్. ఇది అది పిఎస్ వైజ్గా వార్డు డివైడ్ చేసేది. అంటే ఒక ఉదాహరణకు పిఎస్ 105, 106, 108, 122 దీంట్లో 2000 ఓట్లు రావాలి. మీకు 2000 ఓట్లు చేసేసారు. అది ఎక్కడ ఉంటే మీకు తెలియదు. ఒక్క మీ అధికారి, ఎందుకంటే మీరు పెట్టిన అధికారులు కొత్తలు, ఒక్క విధంగా వార్డు బౌండరీస్ తెలియవు. వార్డు తెలియకుండా ఏదో మన కౌన్సిలర్ మేడం చెప్పినట్ట అలా నరసింహారావు ఏదైనా మాట్లాడాలి, మీరు అలా కూర్చొని మాట్లాడాలి. वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मैं मजलिस इत्तेहादुल मुस्लिमीन तांडू और विकाराबाद डिस्ट्रिक्ट की तरफ से आप लोगों से मुखातिब हूँ कि मैं हमारे सदर मोहतरम असदुद्दीन अवीसी साहब की हिदायत पर आज हम ये इलेक्शन कमीशन जो यहाँ पर मीटिंग रखे थे, हम यहाँ पर इस मीटिंग में अटेंड हुए। और सबसे ताज्जुब की बात तो ये है कि तांडूर के अंदर 2020 से लेकर 2025 अक्टूबर तक की वोटर लिस्ट के अंदर कम व बेश 15,000 वोट ज़्यादा किए गए हैं। और वार्डों के अंदर एक वार्ड के अंदर 1500, 800, 1000, 600, 500 वोट ऐसे ज़्यादा करके माइनॉरिटीज़ के वार्डों को पूरा ख़राब कर दिए हैं। मैं रेवंत रेड्डी साहब से रिक्वेस्ट कर रहा हूँ, इलेक्शन ऑफिसर का एक ही बात है कि हम इसमें कुछ नहीं कर सकते, हम जो भी आपके ऑब्जेक्शन हैं वो ऊपर भेजेंगे। हम बोले कि इलेक्शन ऑफिसर साहब ये बोले कि आप हमारे को अश्योरेंस दो पूरे पार्टियों को कि हमारे जो ऑब्जेक्शन हैं हम इसको करेक्ट करेंगे। 4 महीने पहले इलेक्शन ऑफिसर कलेक्टर साहब की तरफ से एक लेटर ऑल पार्टीज को दिए थे कि भाई बूथ वाइज आप BLO के नेम दो। हम पूरे के पूरे वार्ड्स के BLO के लेटर्स दिए हैं, लेकिन ये इलेक्शन ऑफिसर वार्डों के अंदर जाके बगैर किसी पॉलिटिकल पार्टी के कंसर्न लिए के या BLO के जो नेम दिए थे उनके बगैर इसके जाके वार्ड वाइज जो लोग बगैर इंक्वायरी करके वो लोग यहाँ पर ही ऑफिस के अंदर बैठकर वोटों को कम और ज़्यादा करें। जो बाउंड्री 2020, 18, 19 के अंदर तय हुई थी उस बाउंड्रीज को छोड़कर अब ये लोग और दूसरे बाउंड्रीज, दूसरे वार्डों के बाउंड्रीज को लेकर के जैसा चंगेजपुर के वोट है, कोकट के वोट हैं, अंतरम के हैं, दस्तगरीपेट के हैं और ऐसे वोट लेकर यहाँ पर वार्डों में डालकर 500-500 वोट, 1000-1000, 1500-1500 वोट ये कर 14,000, 15,000 वोट ज़्यादा बताए हैं। मैं CM साहब रेवंत रेड्डी साहब से और असदुद्दीन अवी साहब से रिक्वेस्ट कर रहा हूं कि तांडूर के अंदर इस 5 साल के अंदर 15,000 वोट नहीं बढ़े। तांडूर के पॉपुलेशन के हिसाब से 60,000 से अबव कोई वोट नहीं आता, यहाँ 77,000 बता रहे हैं। मैं ओपन चैलेंज कर रहा हूँ कि 60,000 से अबव जाने वाले वोट नहीं है, लेकिन बावजूद इसके 15,000 वोट ज़्यादा बताए हैं। 13 ईयर्स और 14 ईयर्स 15 ईयर्स के मेल एंड फीमेल के 15,000 वोट बढ़ सकते क्या? राजू कॉलोनी जो 2009 में बनी और राजू कॉलोनी के अंदर 1700 चिल्लर रोड थे, आज 3200 चिल्लर रोड बता के 1500 चिल्लर बता रहे हैं। NTR कॉलोनी का जो वार्ड है उसके अंदर यहाँ पर वोट 2200 चिल्लर थे, तब 3000 चिल्लर बता रहे हैं, 900 चिल्लर वोट वहाँ पर ज़्यादा बता रहे हैं। वार्ड नंबर 17 ओल्ड तांडूर है, जो ओल्ड तांडूर 500-1000 साल से है, मट्टी के घरें वहाँ पर हैं, वहाँ पर 5-7 फीट के रोडें हैं, वैसे जगह पर 1800-1900 वोट जाके वहाँ पर 3000 करीब वोट बता रहे हैं, वहाँ पर 900 चिल्लर वोट ज़्यादा। ऐसा करके पूरे वार्डों को सतल किया गया है। मैं CM रेवंत रेड्डी साहब से अदबन गुजारिश कर रहा हूँ कि आप इलेक्शन प्रोसेस की जल्दी में मत जाइए, हालात बहुत ख़राब हैं। आप पहले वार्डों के वोटर लिस्टों को पहले करेक्ट कीजिए और आप अपने सबॉर्डिनेट ऑफिसर जो भी हैं आपके मिनिस्टर्स वगैरह आप उनसे ये कीजिए कि वार्ड वाइज वोटर लिस्ट सही करेक्ट कर लेके आप इलेक्शन में गए तो आपको इसका फ़ायदा होगा, या नहीं तो आपको इसके अंदर नुकसान उठाना पड़ेगा। हम इसके लिए आपसे रिक्वेस्ट कर रहे हैं और हमारे सदर मोहतरम असदुद्दीन अवी साहब से भी रिक्वेस्ट कर रहे हैं कि CM रेवंत रेड्डी साहब से इस मामले में गुजारिश कीजिए। मैं तांडूर की आवाम फिर एक मरतबा बोल रहा हूँ कि हम आपके दरमियान हैं,
मजलिस इत्तेहादुल मुस्लिमीन आपके दरमियान में रहेंगे और हमारे नुमाइंदे रहेंगे। इंशाअल्लाह हम 30 वार्डों से अपने काउंसलरों का हम ये ठहरा कर रहे हैं। इंशाअल्लाह मुझे अल्लाह की ज़ात पे उम्मीद है कि इस मरतबा हम चेयरमैन की कुर्सी तक पहुँचेंगे। आप लोगों का अगर तांडूर की आवाम का साथ रहा, हिंदू मुस्लिम सिख ईसाई, हम ज़रूर वहाँ तक इंशाअल्लाह पहुँचेंगे। खुदा हाफिज़, अस्सलाम वालेकुम। సమావేశం నిర్వహించడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. కేవలం అది నామమాత్రంగా మాత్రమే చేయబడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళ దగ్గర మా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అది ఎంఆర్ఓకు సంబంధము లేదా పిఎల్ఓకు సంబంధం అనేటటువంటి చేతుల్లో దులుపుకునేటటువంటి ప్రయత్నంగా మాత్రమే ఈరోజు జరిగినటువంటి సమావేశము. ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా మాకు తెలియదు, బౌండరీస్ కరెక్ట్గా చెప్పలేదు, ఎక్కడ కూడా ఏం చెప్పకుండా నామమాత్రంగా మీటింగ్ పెట్టడం జరిగింది. మరి చాలా చోట్లలో కూడా దొంగ ఓట్లు వేయడం జరిగింది. వాటిని కూడా క్లియర్గా లేదు. మరి బిఎల్ఓలు సంబంధం లేదంటున్నారు. మరి బిఎల్ఓలు మన మున్సిపల్ నుంచి ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మున్సిపల్ ఆఫీసర్లు కూడా బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. మరి బిఎల్ఓలు మరి చేస్తే మరి ఇన్ని బోగస్ ఓట్లు ఎందుకు వస్తున్నాయి? ఒక్కరు ఓటు 2-3 వార్డులలో ఉన్నాయి. మరి అంతేకాకుండా వారు కరెక్ట్గా ఆధార్ లింక్ చేసినట్లయితే ఇది ఏది కూడా కాకపోతుండే. మా భారతీయ జనతా పార్టీ ప్రధాని అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందో బిఎల్ఓలు ఆధార్ లింక్, ఫోన్ నెంబర్ లింక్ అనేది బోగస్ ఓట్లు పడకుండా వారు అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వార్డు నెంబర్ 23లో కానీ వార్డు నెంబర్ 24లో చూసినట్లయితే దాదాపు మా వార్డులో 250 ఓట్లు, మరి 23లో కూడా దాదాపు 200 ఓట్లు బోగస్ ఓట్లు అంటే ఉద్దండపల్లి నుంచి వచ్చి ఇక్కడ వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా ఇట్లనే రిపీట్ అయితే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అనేసి మేము క్లియర్గా చెప్తున్నాము. మరి రజనీకాంత్ వార్డులో కూడా ఓట్లు తగ్గాయంటే ఇది చాలా విచిత్రమైనటువంటి విషయం. ఓట్లు ఎక్కడైనా పెరుగుతాయి లేదా ఎన్రోల్ చేస్తారు, లేకపోతే అట్లనే ఉంటాయి. కానీ మరి ఈ విధంగా ఓట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఈ విషయం పైన హైకోర్టు కూడా ఖచ్చితంగా దీనిపై నుంచి వెళ్తామని మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం. తాండూరు మున్సిపల్ కమిషనర్ గారి పిలుపు మేరకు ఏదైతే ఓట్ల గురించి అభ్యంతరాలు ఉంటే వాళ్ళు పిలవడం జరిగింది. దానికి బీజేపీ పార్టీ తరఫున అందరం రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా బోగస్ ఓట్లు, ఒక్కొక్క గుడిపైన, బడిపైన, లేకపోతే ఇంకే దానిపైన కూడా ఒక ఇంట్లో హిందువుల ఇల్లు ఉంటే హిందూ ఇంట్లో కూడా ముస్లింల ఓట్లు ఎక్కించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్మక్కై అధికారులతో కలిసి బిఎల్ఓలతో కలిసి ఇదంతా చేసినట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే ఎస్ఐఆర్ రావాల్సిన ఆవశ్యకత ఎంతకైనా ఉంది. ప్రతి ఒక్కరి ఓటు కూడా ఆధార్ కార్డుతో లింక్ అయితే అప్పుడు కానీ కరెక్టు ఏ వార్డులో ఎవరు ఉన్నాయని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది. మేము పూర్తిగా మా అబ్జెక్షన్ మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నాము. ముందుగా వీటిపైన క్లియర్గా ఏ వార్డులో ఏ డోర్ నెంబర్ నుంచి ఏ డోర్ నెంబర్ వరకు బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఓటర్ లిస్టు కూడా తూతు మంత్రంగా పెట్టి పేర్లు పెడితే కాకుండా 2019 ఫోటోలతో సహా పెట్టి ఇప్పటి 2026 ఇవి కూడా ఫోటోలతో పెడితే అప్పుడు క్లారిటీగా వస్తుంది. అభ్యర్థులు నిలబడే వాళ్ళు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ కూడా అబ్జెక్షన్ చెప్పడానికి ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మేము కమిషనర్ గారిని సమస్యలు పరిష్కారమైన అయితే అని చెప్పేసి మేము వచ్చినాము. అక్కడ మాత్రం సమస్యలు పరిష్కారం కాకపోగా ఇవి మేము ఫార్వర్డ్ చేస్తాము, అక్కడ పైన ఏమవుతుందో మాకు తెలియదు అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ వ్యవహార శైలి తెలుస్తుంది. కాబట్టి వీటి మీద కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో, బోగస్ ఓట్లు ఉన్నాయో, ఒక్కొక్క ఓటు 3 వార్డులలో 4 వార్డులలో ఒక దగ్గర 500, ఒక దగ్గర 1500 ఈ విధంగా ఓట్లు వార్డులలో పెంచారు. కాబట్టి సేమ్ ఓటు 3 వార్డులలో ఉన్నాయి. కాబట్టి వీటి మీద వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని అన్నీ కూడా క్లియర్ చేసి ముందుకు ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం జరిగింది. టైం ఉన్నది మనకు. ఈ టైం లోపల ఏదైతే ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మన మున్సిపల్ అధికారుల పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం చేస్తారు, ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. లేని పక్షంలో మేము కూడా ఏ విధంగా ముందుకోవాలి,
ఏ చట్టపరంగా ఏం నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని మేము కూడా సమగ్రంగా మా నాయకులతో ఆలోచించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా గౌరవ కమిషనర్ గారిని కోరేది ఒకటే, మేము దయచేసి 2020లో జరిగినటువంటి సాధారణ మున్సిపల్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే వార్డ్ వైజ్గా స్కెచ్ చేసి మంచిగా వార్డ్ వైజ్గా మనకు డివిజన్ జరిగినటువంటి హౌస్ నంబర్స్తో అదే బౌండరీస్తో ఈసారి కూడా సేమ్ అదే విధంగా చేస్తే మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అదే విధంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. రిలీజ్ చేసినటువంటి ఓటర్ లిస్ట్ మొత్తం తప్పుల తాడుగా ఉన్నది. ఇదంతా కూడా అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది. దయచేసి కమిషనర్ గారు ఏ పార్టీకి ఒత్తాసు పలకుండా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా, రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ తప్పుల తడకల్ని అన్నింటినీ కూడా సవరించి అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నింటినీ కూడా మీరు తట్టుకొని, మీకు ఎందుకంటే మీకు అధికారం ఇచ్చే అధికారులు మీరు ఏవైతున్నారో మీరు ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. ఆల్ పార్టీస్ మీటింగ్ అని పెట్టి ఓటర్ లిస్టు గురించి అన్ని కంప్లైంట్స్ ఇవ్వడం అని అన్నారు. కానీ అది వేస్ట్ ఆఫ్ టైము. మరి అక్కడ వెళ్తే ఇది మా పరిధిలో లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు, మరి ఎలక్షన్ కమిషన్ అంటారు. మళ్ళీ మీటింగ్కి ఎందుకు పిలిచిండ్రో అర్థం కాలేదు. ఇప్పుడు చాలా డిమెరిట్స్ ఉన్నాయి. అదేంటిది బౌండరీస్ సరిగ్గా లేదు, అసలు మ్యాపింగే లేదు, బౌండరీస్ లేవు. మరి మేము అప్పుడు ఇంతకుముందు బిఎల్ఎలను పెట్టి మేము కౌన్సిలర్లము మాజీ కౌన్సిలర్లము ఉన్నప్పుడు వార్డు తిరిగి ఒక్కొక్క ఇంటిని సెర్చ్ చేసి ఎవరున్నారు లేరు, డెత్ వాళ్ళు, మరి ఎవరెవరు ఎక్స్ట్రా ఉన్నారు, ఇవన్నీ వెరిఫికేషన్ చేయించి మరి మేము లిస్ట్ ఇచ్చేసి ఆధార్ కార్డులతో సహా దాంట్లో మేము వెరిఫికేషన్ చేయించి ఇవి తీసేయడం అని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు లిస్ట్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ముందు 2020 ఎలక్షన్ అప్పుడు ఎలా ఉండేనో అలాగే ఈ లిస్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంకా ఒకటి ఏంటంటే పిచ్చిగా యాడ్ చేయడం, ఎక్కడో ఊర్లో ఉన్నవాళ్ళు పక్క వార్డులలో ఉన్నవాళ్ళు, అది అసలు రూట్ మ్యాపింగ్ అంటున్నారు, బౌండరీస్ అంటున్నారు. ఇప్పుడు ఇది 7-2 మళ్ళీ 6-8లో ఎలా వస్తుంది? 6-8 ఉన్న దాంట్లో 7-2 కానీ 8-5 కానీ ఎలా వస్తుంది? మరి ఇది రూట్ మ్యాపింగ్. ఒక మామూలు జనాలు రోడ్ మీద వెళ్ళేవాడు కూడా ఇది 8-5 ఉంది 6-8 అంటే ఇది రాదు కదా మన వార్డులో అని వాడు కూడా అంటాడు. మళ్ళీ అంత నాలెడ్జ్ లేకుండా అధికారులు మళ్ళీ ఇలా చేయడము ఎంతవరకు సమంజసము? ఇది ఎప్పుడు కాలేదు ఈ కాంగ్రెస్ పాలనలో ఇలాంటిది పిచ్చిగా చేయడము. మరి ఇది అధికారుల లోపమా మరి కాంగ్రెస్ పాలన లీడర్ల లోపమా తెలియడం లేదు. కాబట్టి ఇవాళ మీటింగ్ మాత్రం ప్రతిదీ కమిషనరు చేతులు ఎత్తేసి నా పరిధిలో లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, మరి అదేంటిది ఎలక్షన్ కమిషన్ది అక్కడ మాకు పైనుంచి వచ్చిందంటే పైనుంచి డ్రోన్లు పెట్టి సర్వేలు చేసిండ్రా, లేక మనుషులను పెట్టి సర్వేలు చేయించిండ్రా, లేకుంటే ఏదైనా భూతపేతాలు వచ్చి సర్వేలు చేసినాయా? మరి ఇవి ఎవరు చేసిండ్రు? మన పరిధిలో మన మున్సిపాలిటీలో అధికారం మున్సిపల్ కమిషనర్ సంబంధించిన వాళ్ళదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు తిరిగి ఇంటింటికి తిరిగి రోడ్ మ్యాపింగ్ తీసుకొని చేయాలి. అయితే ఒకటి బిల్ కలెక్టర్ అంటున్నారు, మళ్ళీ బిల్ కలెక్టర్లు ఇట్లా పిచ్చిగా చేసిండ్రా? మళ్ళీ వాళ్ళకు నాలెడ్జ్ లేదా? అన్ఎడ్యుకేటెడ్సా? మరి ఇవన్నీ అంటే ఇది వేస్ట్ ఆఫ్ టైంగా పిలవడం చేయడము, మళ్ళీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ పెట్టి రిలీజ్ చేయడము, ఇది మాత్రం మేము ఒప్పుకోము. ఇది చాలా లాస్ అవుతారు, ప్రతి వాళ్ళు లాస్ అవుతారు దీనివల్ల. ఒక్క అధికార పార్టీకి లాభం తప్ప ఇంకెవ్వరికి ఇది లాభం లేదు. కాబట్టి దీన్ని మేము కోర్టు వరకైనా ఎందుకు కాదు తీసుకెళ్ళి ఖండిస్తాము. ఆల్ పార్టీ మరి ఓటర్ లిస్టు విషయంలో పెట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహించడము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు వీళ్ళు ఏం చేశారనేది పబ్లిక్ అర్థం కావాలి. యాక్చువల్ అయితే ఎప్పుడు కానీ ఓటర్ లిస్టు ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ అధికారులను ప్లస్ కొంతమందిని వాలంటీర్స్ని పెట్టి ప్రతి వార్డులో సర్వే చేయించి ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన వాళ్ళను డిలీట్ చేయడము, మరి కొత్త వాళ్ళని యాడ్ చేయడము ఇదంతా చేసేవాళ్ళు.
ఇంతకుముందు 36 వార్డ్స్ అయినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది. మరి బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మరి దాన్నే ఇప్పుడు అంతే 36 వార్డులు ఉన్నాయి కాబట్టి అదే బౌండరీస్ పెట్టి ఏవైతే కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇందులో యాడ్ చేసి చనిపోయిన వాళ్ళని తీసేసి అది ఈజీ వర్క్. ఆ ఈజీ వర్క్ను వీళ్ళు కూర్చున్న చోట ఏసీలో కూర్చొని ఆ ఓటర్ లిస్టులు ముంగడ పెట్టుకొని ఎక్కడో ఇంటి నెంబర్ తీసి ఇంకొక వార్డుల ఈ వార్డులు ఉన్నదాన్ని ఇంకొక వార్డులకు మార్చి వార్డ్ వైజ్ను డిస్టర్బ్ చేస్తూ మొత్తం కింద మీద వేసి మరి ఇది ఎవరి లబ్ధి గురించి ఇది చేసిండ్రో మాకు అర్థం కావట్లేదు. మరి ఇది మేము అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోకుండా ఆదరబాదరగా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మరి గందరగోళం సృష్టించి మరి మున్సిపల్ని కైవసం చేసుకోవాలని ఆయన ఉద్దేశమా? మరి కాంగ్రెస్ పాలన లోపల ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే మరి పబ్లిక్ ఏమైనా కన్ను మూసుకోలేరు, చూస్తూ ఉన్నారు. రాబోయే మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మీరు ఏం చేసినా ప్రతి వార్డులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ చైర్మనే. ఎందుకంటే 2 సార్లు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంది. రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటుంది. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మరి అవన్నీ పబ్లిక్లో తెలుసు. మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పబ్లిక్లో పోతే రైతు బంధు అడుగుతారని మరి అన్నీ అడుగుతారు 6 గ్యారంటీలు. మరి అక్కడ మాకు ఓట్లు పడాయి. మరి గతంలో పోయిన సర్పంచ్ ఎలక్షన్లో కనీసం మీది పార్టీ గుర్తు లేకుండానే మీకు గట్టి పోటీ ఇచ్చి సగానికి సగం మా పార్టీ బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కారు గుర్తు ఎప్పుడు వస్తుంది, కారు గుర్తు మీద గుర్తు మేము మళ్ళీ కేసీఆర్ని తెప్పించుకోవాలి, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఉన్నారు. అది నువ్వు గుర్తించే ఈరోజు ఇది